ప్రచండ తన శిష్యుడు ఆశ్రమానికి వచ్చి గమనిస్తూ ఉంటాడు. అక్కడ సరస్వతి అలాగే రాజుగారు మొత్తం ఏర్పాట్లని చూస్తూ ఉంటారు. అదేంటి మనవడి బాగా ఇంకా రాలేదేంటి గురువు అని చెప్పి శిష్యుడు అంటూ ఉంటారు. మనం వచ్చి ముందే మంచి పని చేశాము అంటే ఇక్కడ అందరిని చూసి మనం ఏమార్చి బుజ్జాన్ని అలాగని తీసుకెళ్లిపోవాలి అని చెప్పి ప్రచండ అనుకుంటూ ఉంటాడు. అప్పుడు ఇంకా పాదు తన సైన్యంతో వస్తూ ఉంటాడు. ఒక్కసారిగా అంతా గమనిస్తూ ఉంటాడు. ప్రచండ కూడా చూస్తుంటాడు. అదేంటి పోలీస్ బందోబస్తు కడుతున్నారు అని చెప్పి మనలో ఒక్క మాట కూడా చెప్పని చెప్పి అనుకుంటూ ఉంటాడు. తనకు ఫోన్ చేయని ప్రచండ అంటూ ఉంటాడు. కానీ ఎన్ని మంది పోలీసులు ఉంటే మనం తీసుకెళ్ళాలని అనుకుంటూ ఉంటాడు. ఇదేంటి పోలీసు రాజుగారు అని చెప్పి సరస్వతి అంటూ ఉంటుంది. ఏమి చూద్దాం పదండి అని చెప్పి ఇద్దరు వెళ్ళి ఇంకా పాదుని అడుగుతుంటాడు. పాదు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. అలాగే పోలీసులు సెక్యూరిటీ పెడుతున్నాను బుజ్జం కోసం, మీకు తెలియకుండా ఎవరు రాకూడదు బయటికి వెళ్ళకూడదు అని చెప్పి పాదు ఇంకా పోలీసు చెప్తూ ఉంటాడు. ఇంక సరే అని చెప్పి సరస్వతి ఇంకా ఏం మాట్లాడదు. నువ్వు అసలు మనవరి కాల్ చేయి అని చెప్పి ప్రచన అంటూ ఉంటారు. సరే అని చెప్పి శిష్యుడు అంటూ ఉంటారు. అప్పుడు ఇంకా మనవరి అలాగే బాగి అమ్మ పిల్లలు రావడం గమనిస్తూ ఉంటారు. ఇంకా వస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా చూస్తూ ఉంటారు. ఇంక సరస్వతి వెళ్ళి అమ్మని పాటిస్తూ ఉంటుంది. ఇంకా రండి అని చెప్పి లోపల తీసుకెళ్తుంటది. దాని మనవరి మాత్రం చాలా కోపం చూస్తూ ఉంటుంది. ఇదేంటి పాదు మీ వాళ్ళని తీసుకొచ్చారు ఏంటి అమనంగానే బుజ్జమ్మ సేఫ్టీ గురించి తీసుకొచ్చానులే అని చెప్పి పాదు అనే మాటకి మంచి పని చేశారు సార్ అని పాదు అంటూ ఉంటారు. భాగ్య ఆశ మొత్తం పోలీస్ సెక్యూరిటీ ఉన్నారు, మీరేం భయపడక్కర్లేదు, ఇగో అసలు ఎవరు లోపలికి రాలేరు బయటకు వెళ్ళారు అని చెప్పి పాదు అనే మాటలు బాగా సంతోషపడుతుంది. మనం చాలా టెన్షన్ ఎక్కువైపోతూ ఉంటుంది. మీరేం కంగారు పడి ధైర్యంగా ఉండండి అని చెప్పి పాదు అనగానే అంటే పోలీసులు నమ్మకం నీకు నా మీద లేదన్నమాట అని అమ్మరంగానే అయ్యో అమ్మారు అసలు తన తప్పేం లేదు, అయినా నేనే సేఫ్టీ కోసం పిలిచాను అని పాదు అంటూ ఉంటాడు. పిల్లలు రండి అని చెప్పేసి రాజుగారు పిలుస్తూ ఉంటారు. అప్పుడు పిల్లలు వచ్చి అమ్మని అలాగే పలకరిస్తూ ఉంటారు. అందరూ ఇండిపెండెన్స్ డే అని చెప్పి విష్ చేసుకుంటూ ఉంటారు. ఏంటి ఫార్మాలిటీస్ అని చెప్పి అమ్మగానే మా తృప్తి కోసం అని చెప్పి సరస్వతి అంటుంది. మీ అందరు రావడం సంతోషంగా ఉంది, రండి సార్ అని చెప్పి రాజుగారు ఇంకా లోపలికి తీసుకెళ్తూ ఉంటారు. ఇంకా పాదు మనం చూస్తూ ఇంకా అలా దగ్గరికి వెళ్తూ ఉంటాడు. మను ఈ చీర చాలా బాగున్నావు అని పాదు అనగానే థ్యాంక్స్ అని చెప్పి మనం అంటుంది. రా అని చెప్పి లోపలికి తీసుకెళ్తూ ఉంటారు. ఇతను ఏ కాల దేశం వచ్చాడు, పెళ్లికి బాగా మోహాసిపోయినట్టున్నాడుగా అని యాదమ్మ అనగానే బుద్ధం ఎత్తుకెళ్ళిపోతే పెళ్లి గిల్లి ఏ ఉండదు అని చెప్పి మనం అనుకుంటుంది. ఇంకా అనుకున్న విధంగా అందరు లోపలికి వెళ్తుంటారు. ఇంకో బుజ్జమ్మ ఏంటి డల్గా ఉండకు, హనుమాన్ బొమ్మ ఎక్కడికి వెళ్ళదులే అని చెప్పి అంజు ధైర్యం చెప్తూ ఉంటుంది. డాడీ చెప్పారు కదా ఆ బొమ్మ ఎక్కడ సరే తీసుకొస్తాను చెప్పేసి అని అనగానే నీకు ఇష్టమైన అనుభవం ఖచ్చితంగా నీ దగ్గర వస్తుందిలే అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటారు. ఇంకా బుజ్జమ్మ అలాగే వింటూ ఉంటుంది. అదే పనిగా ప్రచండ గమనిస్తూ ఉంటారు. ఇంకా మనల్ని చూసి ప్రచండ సైకిల్ చేస్తూ ఉంటారు. కానీ మనకి ప్రచండ అన్న విషయం తెలియక తన కామ్గా వెళ్ళిపోతుంది. ఇంకా పిల్లలు కలిసి ఆశను పిల్లలతో ఆ సరదాగా గడుపుతూ ఉంటారు. బుజ్జమ్మ గురించి పదే పదే ఇంకా బాగా కంగారు పడుతుంది. ఇంకా అలా చూస్తూ ఉంటుంది. మనవాళ్ళు కూడా అదే పనిగా అంతా గమనిస్తుంది. అప్పుడే ఫోన్ వస్తుంది. ఎవరు ప్రచండ పక్కకి మాట్లాడు అని చెప్పి యాదం అన్న సరే అని చెప్పి మనవాళ్ళు పక్కకి మాట్లాడుతుంది. ప్రచండ వచ్చారా అని అడుగుతుంది. మేము వచ్చి చాలాసేపు ఇక్కడ అని చెప్పి ప్రచండ కానీ ఏంటి ఇక్కడ అంటే ఎక్కడ మారువేషంలో ఉన్నారా అని మనవరు అనగానే మేము మారువేషం లేదు మారువేషంలో ఉన్నాము, ఆ పోలీసులు ఏంటి వాళ్ళు వస్తారు మాకు ఎందుకు చెప్పలా అని ప్రచండ అనగానే మాకు ఇప్పుడు తెలిసింది, పాత షాక్ ఇచ్చాడు మనోరి అనగానే ఇదిగో ఆడుంటే మాకు చాలా కష్టం మీ ఆయన చెప్పి పంపించే అని ప్రచండ అనగానే ఏ మా ఆయన ఎవడో అని చెప్పి మనోరి అనగానే ఇంకెవరు ఆ పోలీస్ పాదు అని ప్రచండ అనగానే ఏ మా ఆయన ఏంటి ఇదిగో నీకేమైనా మతిపోయిందిగా ఏంటి అని మనోరి అనగానే మిద్దరు పెళ్లి చేసుకుంటున్నారు కానీ ప్రచండ అంటూ ఉంటారు. అంత సీన్ లేదు, ఇంకోసారి మా ఆయన అనుకో బాధగా ఉండదు అని మనోరి అంటుంది. ఆయన నీ పెళ్లి కూడా నాకెందుకు అతను చెప్పి పంపించేయి అని ప్రచండంగానే నేను చెప్తే తనేం వినడు అని బాగా వర్రీ అవుతుందని చెప్పి బుజ్జమ్మ సేఫ్టీ కోసం పోలీసుని పిలిపించాడు అని మనోరి అంటూ నీకు మాయ మంత్రం వచ్చిగా నువ్వే చేసుకో, ఇదిగో నీకు ఇచ్చిన చివరి అవకాశం నాకు సంబంధం లేదు అని చెప్పేసి మనోరి అంటూ ఫోన్ పెట్టేస్తుంది. బాగి మాత్రం పదే పదే ఇంకా చాలా టెన్షన్ పడుతూ అటు ఇటు చూస్తూ ఉంటుంది. ప్రచండ చాలా కోపం వస్తుంది. ఏంట్రా మనోరి మనసు మారుతుంది, గొంతు లెగుస్తుంది, మన అవసరం లేదనుకుంటుందా ఏంటి అని ప్రచండ అనగానే ఆయన బుజ్జమ్మని చిక్కాక సెక్యూరిటీకో అప్పుడు ఆ మనోహర్ని ఒక ఆట ఆడుకుందాంలే అని శిష్యుడు అంటూ ఉంటారు. ప్రచండ పదే పదే ఇంకా బుజ్జం చూస్తుంటారు.
ఏంటి ఏమంటున్నాడు అని యాదమ్మ అనగానే, అంటే పోతున్నారు కదా ఎత్తుకట్టడం కష్టం అంటున్నాడు అని మనోహరి చెప్తూ ఉంటుంది. బాగి చూపు అంతా భుజం మీద ఉంటుంది. అదంతా రాత్రి గమనిస్తూ ఉంటాడు. ఏంటి మిస్ అమ్మ డల్గా ఉన్నా? ఓహో నమ్మకం లేని చెప్పి ఆ సార్ అన్నారు కదా అని రాత్రి అనగానే, లేదు నా టెన్షన్ అంతా భుజం గురించి, ఎటువైపు నుండి ప్రమాదం వస్తే భయంగా ఉంది అని బాగి అంటుంది. మీరేం వరి అవ్వండి, సారు పాఠశాల గారు పోలీసులు అందరు ఇక్కడే ఉన్నారు కదా, బుజ్జమ్మకి ఏం కాదు. రాతోడు అనగానే, నేను తన కన్న తల్లిని రాతోడు, నాకు ఆ మాత్రం టెన్షన్ ఉంటుందా ఏంటి అని బాగి అనగానే, మీరు కనకపోయినా మీ అక్కగారి పిల్లల్ని మీ పిల్లలుగా చూసుకుంటున్నారు, మీ తల్లి వదిలి నాకు తెలియదు కాదు మిస్ అమ్మ, అనవసరంగా ఆందోళన పడవద్దంటున్నా అని రాతోడు అనగానే, తొందరగా కార్యక్రమం పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళిపోయింది రాతోడు. ఫంక్షన్ స్టార్ట్ చేయలేదు ఏంటి బాగి అనగానే, సరస్వతి మేడం వార్డెన్ వస్తే అప్పుడు స్టార్ట్ చేస్తారు మిస్ అమ్మ అని రాతోడు అంటూ ఉంటాడు. కానీ బాగి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఎలాగైనా సరే మనోహరి భాగవతం బయటపడని చెప్పేసి సరస్వతి అనుకుంటూ అమ్మ దగ్గర వెళ్తుంటది. అదంతా ఇంకా మనోహరి గమనిస్తూ భయపడిపోతుంది. ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది. అలాంటి బాగా అతను గమనిస్తూ ఉంటారు. సార్ అని చెప్పేసి అమ్మ దగ్గర వెళ్తూ ఉంటుంది. చెప్పండి అని చెప్పి అమ్మ అంటూ ఉంటారు. ఇదేంటి సరస్వతి మేడం సార్ దగ్గరికి వెళ్తున్నారు అని చెప్పి రాత అంటూ ఉంటారు. అదేంటి అమ్మ దగ్గర ఎందుకు వెళ్తుంది అని మనోహరి భయపడిపోతూ ఉంటుంది. కార్యక్రమం స్టార్ట్ చేయగా అందుకే వెళ్తుందేమని, ఓ టెన్షన్ పడకు అని యాదవ్ అంటూ ఉంటుంది. సార్ అరేంజ్మెంట్స్ అన్ని పూర్తయ్యాయి, ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం సరస్వతి అంటుంది. అలాగే అని చెప్పి అమర్ అంటూ ఉంటారు. మీకోసం వెయిట్ చేస్తా అమర్ అంటూ ఉంటారు. మీకు ఒక విషయం చెప్పాలి అని సరస్వతి అనగానే అమర్ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా అక్కడ మనోహరి ఏమో చాలా బయటపోతూ ఉంటుంది. ఆరుగురు చెప్పాల్సి చెప్పి టెన్షన్ పడిపోతుంది. ఈ ఫంక్షన్ అయ్యాక పర్సనల్ గా నేను మీతో చెప్తాను సార్ అని సరస్వతి అన్న మాటలకి అమర్ పాదు ఒకరొకరు చూసుకుంటూ ఉంటారు. అమర్ ఒకసారి గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. అప్పుడు కూడా అంతే కదా, ఆ రోజు రోడ్డు మీద కనపడి సరస్వతి చెప్పాలనుకోవడం, ఆ ఇంటికి వచ్చి కూడా చెప్పాలనుకోవడం గుర్తించుకొని, అవును మీరు 2-3 సార్లు నాకు ఏదో చెప్పాలని చెప్పి వచ్చారు కదా, చెప్తాను కానీ ఏం చెప్పలేదు అమర్ అనగానే, ఈ రోజు ఖచ్చితంగా చెప్తానని చెప్పి సరస్వతి అంటుంది. అలా చెప్పండి అని అమర్ అంటూ ఉంటాడు. ఇప్పుడు కాదు సార్, ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయాక అప్పుడు తప్పకుండా చెప్తాను అని చెప్పి సరస్వతి అనగానే, అదేంటి సడన్గా ఆయన మొహం సీరియస్ అయిపోయింది ఏంటి రాథోడ్, సరస్వతి గారు ఏం చెప్తున్నారు బాగి అనగానే, ఒకవేళ ఆ మనోహర్ గురించి ఏమైనా చెప్తున్నారేమో అని రాథోడ్ డౌట్గా అంటూ ఉంటారు. మనోహర్ భయం చూసి, అబ్బా నువ్వేం కంగారు పడకు, అదేం ఉండదులే, ఎన్నాళ్ళు చెప్పండి పని చెప్తుంది అని యాదమ్మ అంటూ ఉండదు. ఈలో సరస్వతి పక్కెళ్ళి రాజుగారు ఫంక్షన్ స్టార్ట్ చేద్దామా, అన్ని అరేంజ్మెంట్ చూసుకోండి అని చెప్పి సరస్వతి వెళ్ళిపోతూ ఉంటుంది. దాని మనోహర్ ఆడటం తగ్గదు. లేదు లేదు నేను రిస్క్ తీసుకోను, ఆ వార్డెన్ మీద ప్లాన్ లో ఉంది, వార్నింగ్ ఇవ్వాలి అని చెప్పి మనోహర్ వెళ్తూ ఉంటుంది. వెనకాల యాదమ్మ కూడా వెళ్తూ ఉంటుంది. అదంతా బాగా గమనిస్తూ ఉంటారు. ఏ వార్డెన్ అని చెప్పి మనోహర్ అనగానే ఒకసారిగా సరస్వతి ఎంతది చూస్తూ ఉంటుంది. ఇంకా కోపం వెళ్ళి, ఏ ఏంటిలాగా వచ్చావు అని సరస్వతి అనగానే, ఇందాక అమ్మకి ఏం చెప్తున్నా నా గురించా అని మనోహరంగానే, అవును అని, ఈ ఫంక్షన్ అవగానే అమల దగ్గర నీ పాపాల చెట్ట విప్పబోతున్నాయి, ఈ చేతులతో పెంచిన పాపాన్ని కడిగేసుకుంటా అని సరస్వతి అనగానే, నా గురించి అమలని చెప్తే ఏమవుతుంది అని మనోరంగానే, ఏం చేస్తావమ్మా అంటే నన్ను చంపుతావు అంతే, నీలాంటి పెంచిన పాపానికి నాకు శిక్ష అనుకుంటా, నేను పోయాక ఈ ఆశ్రమం పిల్లల ప్రతి అవుతున్నావు బెదిరిస్తావా, వారిని అమరేంద్ర సార్ బాగా చూసుకుంటారు, నాకే భయం లేదులే అని సరస్వతి అన్న మాటలకి, ఓహో అన్నిటి తెగిస్తున్నావా అని మనోహర్ అంటుంది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, నేను నీ కన్న తల్లి అయితే ఎప్పుడో చంపేసి దాన్ని పెంచిన వార్డెన్ కాబట్టి ఏం చేయలేకపోతున్నా. సరస్వతి అన్న మాటలకి, ఇగో హద్దులు దాటుతున్నావు అని చెప్పి మనోహర్ వార్నింగ్ ఇస్తుంటది. నీకంటేనా, ఇదిగో అరుంధతి లాంటి ఉత్తమరాన్ని పొట్టను పెట్టుకున్నావు, బాగిలని మంచి అమ్మని బాధ పెడుతున్నావు, అమరేంద్ర గొప్ప మనిషిని మోసం చేస్తున్నావు, ఈ రోజుతో నీ పాపాలు అన్ని పట్టా పంచలు అవుతాయిగా, శిక్ష అనిపించడానికి రెడీగా ఉన్న సరస్వతి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. అదంతా యాదగిరి షాక్ అవుతుంది. ఆ తర్వాత వెళ్తూ ఉంటుంది. ఇంకా మనోహరి అని చెప్పి, ఏంటి మనోహరి నువ్వంటే పూర్తిగా భయం లేకుండా పోయింది, ఎందుకే మంచిది, నువ్వు ఇక్కడ నుండి పారిపో అని యాదమ్మంగానే, ఏంటి పారిపోయేది, అయినా నన్ను చాలా బెదిరించింది కానీ ఏ రోజు చెప్పలేకపోయింది, కానీ ఈ రోజు ఫంక్షన్ అయ్యే లోపల ఎలాగైనా దాన్ని నోరు మోపిస్తా అని చెప్పి మనం అంటూ కోపం వెళ్ళిపోతుంది. ఇంకా వెనకాల యాదవ్ వెళ్తుంది. ఇంకా టైం కోసం ప్రశ్న గమనిస్తుంటాడు. బుజ్జన్న అదే బాగా చూస్తూ ఉంటాడు. ఎప్పుడెప్పుడు ఎత్తుకెళ్ళిపోదామా అని చెప్పి గమనిస్తూ ఉంటాడు. అనుకున్న విధంగా అక్కడేమో ఫంక్షన్ ఏర్పాటు అని చేస్తూ ఉంటారు. ఇంకా అమ్మని బాగిని పిల్లలు అందరూ రమ్మంటారు. ఇంకా పిల్లలేమో ఎలాగైనా సరే సాంస్కృతిక వేషాలు వేయడానికి సిద్ధమవుతూ ఉంటారు.
ముందు ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు. ఆ తర్వాత ఇంకా సరస్వతి చాలా సంతోషంగా ఇంకా అన్ని ఏర్పాటు దగ్గర చూస్తూ ఉంటారు. ఇంకా పిల్లలు నలుగురు వెళ్ళి ఇంకా వాళ్ళు వేయాల్సిన వేషాలు అన్ని వేసుకుంటూ ఉంటారు. ఇంకా పిల్లలు ఎంటర్టైన్మెంట్ చేయాలనుకుంటారు. అంజు ఏమో ఝాన్సీ లక్ష్మీబాయి వేషం వేస్తుంది. సుభాష్ చంద్రబోస్ వేషం ఏమో ఆకాష్ వేస్తూ ఉంటాడు. ఆనంద్ ఏమో అల్లూరు సీతారామరాజు వేస్తూ ఉంటాడు. బుజ్జేమో భరతమాత వేషం వేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు వచ్చి ఇంకా స్పీచ్ కూడా సిద్ధమవుతూ ఉంటారు. అక్కడ ప్రచండ పక్కా ప్లాన్ వేస్తుంటారు. కానీ ఎలా ఎత్తుకోవాలో అర్థం కాదు. చాలా టెన్షన్ పడుతుంటాడు. ఇంక ఈ రోజు ఎలా బుజ్జమ్మ తీసుకొని అనుకుంటారు. అప్పుడు ఇంక తనకు ఒక ఐడియా వస్తుంది. ఇంకా తేనెటీగ చూస్తూ ఉంటాడు. అదిగో మనకి బేతాళ మనకు ఆలోచించాడుగా చూడు అని చెప్పి ప్రచండ అంటూ ఉంటాడు. ఏంటి గురువు అని చెప్పి అనగానే తేనెటీగ చూపిస్తున్నారు. అది చాలా చేసేలాగా చేద్దాము. అప్పుడు ఆ గుంపులో అందరు హడాలు ఉంటారు. అప్పుడు మనం బుజ్జం ఎత్తుకెళ్ళిపోదాము అని చెప్పేసి ప్రచండ ప్లాన్ వేస్తుంటారు. సరే అని చెప్పేసి ఇంకా శిష్యుడు చెట్టెక్కి ఉంటాడు. ఇంకా తేనెటీగ ఎలాగైనా సరే చల్లగా సిద్ధం అవుతూ ఉంటారు. ఇంకా అలాగే చేస్తూ ఉంటాడు. ఇంకా ప్రచండ ఎలాగైనా సరే అది ఆశ్రమంలోకి వెళ్ళేలా చెయ్యాలి అని చెప్పి అనుకుంటూ ప్లాన్ వేస్తూ ఉంటాడు. మనోడి మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు ఇంకా సరస్వతి మనం ఫ్లాగ్ వస్తుంది. ఇంకా మెల్లిగా అమలుకి వస్తూ ఉంటారు. సార్ మీకు ఒక విషయం చెప్తాను కదా పక్కకు రండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా బాగి విని ఏమండి ఇప్పుడు వద్దు పిల్లలు ప్రోగ్రామ్ ఇస్తారా అది అయ్యాక వెళ్ళండి అని చెప్పి బాగి ఆపుతూ ఉంటుంది. ఇంకా సరే పిల్లలు అయ్యాక మాట్లాడతానులేండి అని అమరంగా సరే సరే ఎంత రెడీ వెళ్ళి చూసని చెప్పి సరస్వతి లోపలికి వెళ్తుంది. ఇంకా మనోడు చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఆ తర్వాత మెల్లిగా రాతో సైకిల్ చేసి ఇంకా బాగి రాతో పక్కెళ్తుంటారు. అది చూసి మనోరు యాదవ్ పక్కెళ్తూ ఉంటారు.